వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒకసారి ఈ వీడియో చూడండి ముందు. हिडन चार्जेस और फीस, ये नाना प्रकार के चार्जेस जो आज मैं सदन में लाया हूं, ये माननीय वित्त मंत्री जी तक पहुंचे ताकि देश के आम आदमी की जो जेब बैंकिंग सिस्टम काट रहा है ये उसे पता लगे, ग्राहक को भी और माननीय वित्त मंत्री जी को भी। मिनिमम बैलेंस पेनल्टी, यदि आप न्यूनतम बैलेंस नहीं रखते हैं तो 100 से 600 रुपए प्रति माह बैंक आपका काट लेता है। इस चार्ज को लगाने के बाद बैंकों ने वित्तीय वर्ष 22-23 में 3500 करोड़ रुपए मिनिमम बैलेंस पेनल्टी के नाम से लोगों से वसूले हैं। मैडम, एक्स्ट्रा एटीएम यूजेज, आपको एटीएम ट्रांजैक्शन के लिए 2 से 3 की मोहलत मिलती है, 2 से 3 की इजाजत मिलती है बैंकों द्वारा। अगर आप चौथा 5वां ट्रांजैक्शन कर लें तो हर ट्रांजैक्शन पे 20 रुपए एटीएम चार्ज आपको देना पड़ता है। इन एक्टिविटी फी 100 से 200 रुपए सालाना। फिर बैंक स्टेटमेंट आप मंगवाते हैं तो बैंक स्टेटमेंट इशुएंस चार्जेस के नाम पर आपसे 50 से 100 रुपए लेता है। फिर आप कहते हैं हमें एसएमएस अलर्ट के माध्यम से मेरे बैंक के खाते में क्या आ रहा है उसकी जानकारी मिले, तो एसएमएस अलर्ट चार्जेस के नाम पर भी प्रति क्वार्टर 20 से 25 रुपए आपसे लिया जाता है। ऑनलाइन पेमेंट करेंगे एनईएफटी की तो ट्रांजैक्शन फी भी ली जाती है। जबरदस्ती आपको पहले लोन बेचते हैं और फिर उसके बाद लोन प्रोसेसिंग फी के नाम पर 1 से 3% लोन अमाउंट का काट लेते हैं। साधारण सा सिग्नेचर बदलवाना हो, नॉमिनी की डिटेल्स बदलवानी हो, उस चेंज पर भी 200 रुपए प्रति ट्रांजैक्शन के नाम पे बैंक आपसे पैसा वसूलता है। और डिमांड ड्राफ्ट पे ऑर्डर बनाने जाएं तो 100 से 200 रुपए प्रति डिमांड ड्राफ्ट आपसे पैसा वसूलता ही वसूलता है। यानी कि कस्टमर्स की जेब काटी जा रही है और कस्टमर्स को पता भी नहीं लगता कि कितना पैसा बैंक इन नाना प्रकार के चार्जेस के चलते। ఈయన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా. ఇప్పుడు మొత్తం దేశం అంతా ఈయన గురించే చర్చించుకుంటోంది, విచ్ ఇస్ ఎ పాజిటివ్ వే. ఆయన గురించి చాలా పాజిటివ్గా, ఎస్ డెఫినెట్గా దేశం కోరుకునేటువంటి లీడర్ ఆయన అవుతారు. అది ఎంత ఉన్నత స్థాయి పదవికి వెళ్తారో తెలియదు, కానీ ఖచ్చితంగా దేశానికి ఇలాంటి నాయకత్వం ఉండి తీరాల్సిందే అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీలకి అతీతంగా, ముఖ్యంగా భారతదేశపు యువత పార్టీలకి అతీతంగా ఆయన వెనకేసుకొస్తోంది. ఎస్, సామాన్యుడి గురించి మాట్లాడుతున్నారు. సామాన్యుడికి ఏవైతే వెతలు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా గళమెత్తుతున్నారు అని చెప్పి అభినందిస్తోంది. ఇప్పుడు కూడా ఈ వీడియోలో ఆయన మాట్లాడినటువంటిది బ్యాంకు ఛార్జీల పేరుతో సామాన్యుల జేబులకు చిల్లు పడుతోంది అని చెప్పి మండిపడ్డారు. కనీస బ్యాలెన్సు, ఏటీఎం, ఎస్ఎంఎస్ అలర్ట్స్, వీటి మీద బ్యాంకులు భారీగా వసూలు చేస్తున్నాయి. ఇది నిబంధనల పేరుతో సాగుతున్నటువంటి దోపిడీ అని ధ్వజమెత్తారు. బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకత పెంచి సామాన్యుల కష్టార్జితాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని ఆయన చేసినటువంటి డిమాండ్. మనం చాలాసార్లు అనుకుంటాం, ఏంటి ఇలా కట్ అయిపోయింది, ఏంటి మినిమం బ్యాలెన్స్ అన్నారు, ₹1 ఇలా అయినా సరే వెంటనే దానికి మినిమం బ్యాలెన్స్ లేదు అన్న దాంతో ఇమ్మీడియట్గా ఒక ఫైన్ కట్ చేసేయడం. అలాగే ఎస్ఎంఎస్ ఛార్జెస్, మనకి ఎస్ఎంఎస్ అలర్ట్స్ ఇస్తున్నందుకు దానికి సంబంధించి భారీగానే ఛార్జ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఏటీఎం ట్రాన్సాక్షన్స్, వీటన్నిటికీ ఎవరి డబ్బుని ఎవరు తీసుకెళ్తున్నారు అనేటువంటి ప్రశ్న ఆయన అడగడం ప్రస్తుతం దేశమంతా కూడా ఆలోచిస్తోంది. డెఫినెట్గా సామాన్యుడి పక్షాన ఇలా కదా మాట్లాడాల్సింది, ఇలాంటి వాళ్ళు కదా లీడర్లుగా ఉండాల్సింది అని చెప్పినటువంటి ఒక అభిప్రాయం కూడా బయట వెలువెత్తుతుంది. చూద్దాం మరిన్ని సంచలనాలు ఏం సృష్టిస్తారో ఆయన ఈ పార్లమెంట్ సెషన్స్లో. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.